2029లో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాను అధికారంలోకి వస్తానంటున్నారు. కూటమి ప్రభుత్వం మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, మేము ఇంకొకసారి మంచిగా పరిపాలన చేస్తాము, ముఖ్యంగా రాష్ట్రాన్ని పూర్తి దశలో అభివృద్ధి చేస్తాం అంటున్నారు. మరి మీ మద్దతు ఎవరికి, ఎవరు అధికారంలోకి వస్తారు? మా మద్దతు అయితే సంపూర్ణంగా కూడా కూటమి ప్రభుత్వానికి రండి. ఎన్డీఏ సారథ్యంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు అండి. ఎందుకంటారు? ఎందుకనేదంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారి శాఖల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన పరిపాలన చేస్తున్నారు, దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో కూడా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ స్థాయిలో ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఆయన అటవీ శాఖ మంత్రిగా కావచ్చు, ఎర్రచంద్రం దొంగ స్మగ్లింగ్ అనేది పూర్తి స్థాయిలో నిర్మూలించారు. అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ప్రతి రోడ్డు కూడా, ఇదివరకు బురద రోడ్లు, గుంటల రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా కార్లు కావచ్చు, వాహనాలు కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, కానీ సైకిల్ మీద కూడా ప్రయాణం చేసే స్థితిలో లేని రోడ్లు ఇచ్చి వాళ్ళు చాలా అద్భుతమైన తార్ రోడ్లు వేయటం కావచ్చు, పక్క రోడ్లు సీసీ రోడ్లు వేయటం కావచ్చు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చాలా చురుగ్గా ప్రజలు మనసు చొరగొన్నారు. అదేవిధంగా మన లోకేష్ బాబు గారు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, వాళ్ళు చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ ఉద్యోగాలంటే ఎక్కడికో పూణేనో, బొంబాయి, హైదరాబాద్ వెళ్లకుండా ఇవాళ గూగుల్ కావచ్చు, క్యాప్ జెమినీ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇట్లా ఐటీ పరిశ్రమలు అనేక రకాల ఐటీ పరిశ్రమలు మన విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు తీసుకొస్తున్నారు శరవేగంతో. నిరుద్యోగులందరికీ కూడా అదొక చక్కటి అవకాశం. ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చేవాటికి ప్రతి ఒక్కరికి, ప్రతి ఆడపడుచుకు కావచ్చు, ప్రతి యువకుడికి కావచ్చు ఎంతో భరోసాగా నేనున్నాను, మీకేం భయం లేదు, ఏ టైం వచ్చినా కానీ మంగళగిరి పవన్ గారు ఆఫీస్కి వెళ్ళా కావచ్చు, లేదా కనీసం బెయిల్ పెట్టా కానీ వెంటనే తక్షణం స్పందిస్తూ ప్రజల యొక్క కష్ట నష్టాలని అన్ని తెలుసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళిపోయి చాలా శరవేగంగా పరిష్కరిస్తున్నారని చేత మళ్ళీ కూడా 2029లో ఈ ఎన్డీఏ సారథ్యంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు కూటమి మళ్ళీ విజయదుందుభి మోగిస్తుందని నా యొక్క ప్రగాఢ విశ్వాసం అండి.